ప్రైజ్ లార్డ్ అందరికీ బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్ డే 53 ఆగస్ట్ 22 సంఖ్యాకాండం 26వ అధ్యాయం నుండి చదువుకుందాం. ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఇలాగు సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలుల సర్వసమాజంలోనూ 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఇశ్రాయేలులో సేనగా బయలువెళ్ళు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. కాబట్టి 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఇశ్రాయేలుకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర ఉండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి. ఇశ్రాయేలు తొలిచూలు రూబేను పుత్రులలో హానోకీయులు హానోకు వంశస్థులు, పల్లువీలు పల్లు వంశస్థులు, హెజ్రోనీలు హెజ్రోను వంశస్థులు, కర్మీయులు కర్మీ వంశస్థులు. వీరు రూబేనీల వంశస్థులు. వారిలో లెక్కింపబడిన వారు 43,530 మంది. పల్లు కుమారుడు ఎలియాబు కుమారులు నెముయేలు, దాతాను, అబిరాము. కోరాహు తన సమాజంలో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధంగా వాదించిన దాతాను అబిరాములు వీరు. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మింగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరాహు కుమారులు చావలేదు. షిమ్యోను పుత్రుల వంశములలో నెముయేలు వంశస్థులు, యామీనీలు యామీను వంశస్థులు, యాకీనీలు యాకీను వంశస్థులు, జెరాహీలు జెరాహు వంశస్థులు, షావూలీలు షావూలు వంశస్థులు. ఇవి షిమ్యోనీల వంశములు. వారు 22,200 మంది. గాదు పుత్రుల వంశములలో నెపోను వంశస్థులు, హగ్గీలు హగ్గీ వంశస్థులు, షూనీలు షూనీ వంశస్థులు, ఒజానీలు ఒజానీ వంశస్థులు, ఏరీయులు ఏరీ వంశస్థులు, అరోదీలు అరోదు వంశస్థులు, అరేలీలు అరేలీ వంశస్థులు. వీరు గాదీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 44,500 మంది. యూదా కుమారులు ఏరును ఓనానును కనాను దేశంలో మృతి పొందిరి. యూదా వారి వంశములలో షేలాహీలు షేలా వంశస్థులు, పెరేసీయులు పెరేసు వంశస్థులు, జెరాహీలు జెరాహు వంశస్థులు. పెరేసీలలో హెజ్రోనీలు హెజ్రోను వంశస్థులు, హమూలీలు హామూలు వంశస్థులు. వీరు యూదీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 76,500 మంది. ఇస్సాకారు పుత్రుల వంశస్థులలో తోలాహీలు తోలా వంశస్థులు, పువ్వీయులు పువ్వా వంశస్థులు, యాషూబీలు యాషూబు వంశస్థులు, షిమ్రోనీలు షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాకారీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,500 మంది. జెబూలూను పుత్రుల వంశస్థులలో సెరేదీలు సెరేదు వంశస్థులు, ఎలోనీలు ఏలోను వంశస్థులు, యహాలేలు వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 60,500 మంది. యోసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము. మనష్షే కుమారులలో మాకీరీలు మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదును కనెను. గిలాదీలు గిలాదు వంశస్థులు. వీరు గిలాదు పుత్రులు. ఈజారీలు ఈజారు వంశస్థులు, హేలాకీలు హేలాకు వంశస్థులు, అశ్రియేలు వంశస్థులు, షెకెమీలు షెకెము వంశస్థులు, షెమిదాయీలు షెమిదా వంశస్థులు, హెపేరీలు హెపేరు వంశస్థులు. హెపేరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలే కాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేరులు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. వీరు మనషీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 52,700 మంది. ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి. షుతలహీయులు షుతలహు వంశస్థులు, బెకరీయులు బేకరు వంశస్థులు, తహానీలు తహాను వంశస్థులు. వీరు షూతలహు కుమారులు. ఎరానీలు ఏరాను వంశస్థులు. వీరు ఎఫ్రామీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 32,500 మంది. వీరు యోసేపు పుత్రుల వంశస్థులు.
బెన్యామీను పుత్రుల వంశములలో బెలీలు బేలా వంశస్థులు, అష్పేలీలు అష్పేలా వంశస్థులు, అహిరామీయులు అహిరాము వంశస్థులు, షూపామీయులు షూపాము వంశస్థులు. బేలా కుమారులు అర్దు నయమాను, అర్దీయులు అర్దు వంశస్థులు, నయమానీయులు నయమాను వంశస్థులు. వీరు బెన్యామీయుల వంశస్థులు. వారిలో వ్రాయబడిన లెక్క చొప్పున 45,600 మంది. దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు. వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,400 మంది. ఆషేరు పుత్రుల వంశములలో ఇమ్నీయులు ఇమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు, బెరీయులు బెరియా వంశస్థులు. బెరియానీయులలో హెబేరీయులు హెబేరు వంశస్థులు, మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు. ఆషేరు కుమార్తె పేరు షెరాహు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీల వంశస్థులు. వీరు 53,400 మంది. నఫ్తాలి పుత్రుల వంశములలో యహాసయేలీయులు యహాసయేలు వంశస్థులు, గూనీయులు గూనీ వంశస్థులు, ఎసేరీయులు ఏసేరు వంశస్థులు, షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు. వీరు నఫ్తాలీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 45,400 మంది. ఇశ్రాయేలులో లెక్కింపబడిన వీరు 6,10,730 మంది. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, వీరి పేర్ల లెక్క చొప్పున ఆ దేశంని వీరికి స్వాస్యముగా పంచిపెట్టవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్యము ఇవ్వలేను, తక్కువ మందికి తక్కువ స్వాస్యము ఇవ్వలేను. దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్యము ఇవ్వలేను. చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్యమును పొందవలెను. ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్యమును వారికి పంచిపెట్టవలెను. వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు: గెర్షోనీయులు గెర్షోని వంశస్థులు, కహాతీయులు కహాతు వంశస్థులు, మెరారీయులు మెరారీ వంశస్థులు. లేవీయుల వంశములు ఏవనగా లిబ్నీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, మహాలీయుల వంశము, మూషీయుల వంశము, కోరాహీయుల వంశము. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులు ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను. అహరోను వలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి. నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. వారిలో నెల మొదలుకొని పైప్రాయం కలిగి లెక్కింపబడిన వారందరూ 23,000 మంది. వారు ఇశ్రాయేలులో లెక్కింపబడిన వారు కారు కనుక ఇశ్రాయేలులో వారికి స్వాస్యం ఇవ్వబడలేదు. ఎరికో ప్రాంతం యందలి యోర్దాను నొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలు జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు. మోషే అహరోనులు సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలు సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారితో ఒకడైనను వీరిలో ఉండలేదు. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు. సంఖ్యాకాండం 27వ అధ్యాయము. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హేసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుమడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహాలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్ద మోషే ఎదుటను యాజకుడైన ఎలియాజర్ ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వసమాజం ఎదుటను నిలిచి చెప్పినది ఏమనగా, మా తండ్రి అరణ్యంలో మరణమాయెను. అతడు కోరాహు సమూహంలో అనగా యెహోవాకు విరోధంగా కూడిన వారి సమూహంలో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్యమును మాకు దయచేయము అనిరి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్యమును వారికి చెందచేయవలెను. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందినడలా మీరు వాని భూస్వాస్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను. వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్యము ఇవ్వవలెను. వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇవ్వవలెను.
వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్యమును ఇవ్వలేను, వాడు దాన్ని స్వాధీనపరచుకొనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలుకు విధింపబడిన కట్టడ. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనములలో చేర్చబడదు. ఎలయనగా సీను అరణ్యంలో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ళ యొద్ద వారి కన్నులెదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరీబా నీళ్ళే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా యెహోవా, సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము. అతడు వారెదుట వచ్చుచూ పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండుటకై సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వసమాజం ఎదుటను అతన్ని నిలవపెట్టి వారి కన్నులెదుట అతనికి ఆజ్ఞయిమ్ము. ఇశ్రాయేలుల సర్వసమాజము అతని మాట వినినట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలందరూ అనగా సర్వసమాజము అతని మాట చొప్పున తన సమస్త కార్యములను జరుపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. మరియు అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వసమాజం ఎదుటను అతన్ని నిలువపెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.